ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఎందుకనంటే నన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తాడట? ఘనపరుస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని ప్రేమించిన వారు. అందుకే ఉన్నతమైన స్థలం మీ హృదయంలో ఎవరికైతే చోటించారో అవన్నీ తీసి పక్కనే పెట్టిదురు కాక. ఎలా పెట్టాలి చెప్పండి? ఎలా పెట్టాలంటే దానితో మనకి ఇంకా సంబంధము లేదన్నట్టు కాదు, కానీ స్థానము, ఫస్ట్ స్థానం దేవుడికి మనము ఇచ్చుదుము కాక. అని ఎప్పుడైతే ఈ ఉన్నతమైనటువంటి పరిస్థితిని మీరు పక్కన పెట్టి ప్రభువును వెంబడించుకుంటూ మీ పనిలో మీరు వెళ్తారు. చిన్నపిల్లలు చూడండి, ఇంట్లో బొమ్మ ఏదో ఇష్టపడరు అనుకోండి, వాళ్ళు లేవగానే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఆ పప్పు ఏది, ఆ బొమ్మ ఏది అనుకుని దానంతా తిరిగి రెక్క పెట్టారా అని చెప్పేసి. రెండోకి ఇష్టపడ్డారు అనుకో, రాత్రి పడుకునేటప్పుడు ఆ పక్కన పెట్టుకుని పడుకుంటారు ఆ బొమ్మని. ఎంతమంది అనుకుంటారు? అది మనం కూడా అంతే. ఉదయం లేవగా మనకి ఏదో ఇష్టం అనుకోండి, సపోజ్ మొబైల్ తీసాం అనుకోండి, ఆ ఇష్టం ఏంటంటే ఫస్ట్ రెండో మనకు వాక్యం ఇష్టం అనుకోండి, మొబైల్ తీయగా ఫస్ట్ వాక్యం పెట్టుకుంటారు. కొంతమందికి ఏదైనా న్యూస్ ఇష్టం అనుకోండి, మొబైల్ తీయగా ఫస్ట్ ఏం పెట్టుకుంటారు? న్యూస్ పెట్టుకుంటారు. కొంతమందికి ఏదైనా ఆహార పదార్థాలు ఉదయాన్నే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేద్దామని అందులో వెరైటీస్ ని చూస్తూ ఉంటారు. అలాగేంటంటే బైబిల్ చెప్తుంది, ఉదయం లేవగానే లేకపోతే మీకు ఏదైతే హృదయంలో ఇష్టమైనది మొదటి స్థానం దాన్ని ఇస్తున్నారో ఆ స్థానాన్ని పక్కన పెట్టి మీ ఇష్టాన్ని ఇష్టంలో దేవుడు ఉండును కాక. మొదటి స్థానం, ఉన్నత స్థానం. చూడండి, అనేక రకాలుగా అందరూ ఒకటైపోయారు. దేనికి? బాబేలు గోపురం కట్టడానికి. అందరూ ఒకటైపోయి ఒక మాటగా చక్కగా కట్టుకెళ్ళిపోతున్నారు. ఆకాశం ఉన్న దేవుడు ఈ పరిస్థితులందరినీ చూశాడు. చూసి ఏం చేశాడంటే, ఎంత ఉన్నతంగా కట్టాలనుకుంటున్నారట? ఆకాశంలోకి తాకబడేంత ఎత్తుగా కట్టాలనుకుంటున్నారు. నిజంగా ఆ ఆకాశంలో దేవుడు చూసి, ఓహో మీకు మీరే నిర్ణయించుకొని కట్టుకుందాం అనుకుంటున్నారు, నేనేంటో మీకు చూపిస్తాను. అలాగే చెప్పండి. మీకు మీరు నిర్ణయించుకుంటున్నారా? నేను మంచిదే, నేనేంటి మధ్యలో ఆయన నేను ఉన్నాను విషయం మీకు తెలియాలి కాబట్టి మీకు మీరు కట్టుకోవడం వల్ల కాదు, నా కృప ఉంటేనే మీరు కట్టగలరు. అది మీరు తెలుసుకోవాలి కాబట్టి మీకు గుణపాఠం నేర్పించాలని చెప్పి వారికి భాషలు మార్చుకొనిస్తారు. ఇటుక అంటే వాళ్ళకి ఏమి వినిపించింది? ఇసుక వినిపించింది కదా. ఇసుక అంటే సిమెంట్ అని వినిపించింది కదా. నువ్వు చెప్పు అంటే భాషగా ఒకరికి కొన్ని అర్థం అవుతుంది, అలా మార్చేస్తారు. మొత్తం మీద ఆ కట్టిన గోపురాన్ని అయిపోయే పరిస్థితి వచ్చేసింది. కనుక వాక్యం తెలుసుకుని మీరందరూ యెహోవా యొక్క భయభక్తులు కలిగి మీరందరూ కూడా దయతో, హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా, దయతో దేవుడు ఏమి చెప్తున్నాడంటే ఇక్కడ వాక్యంలో మనం చదివినట్లయితే ఉన్నత స్థలము దేవుడికి ఇచ్చుదుము గాక. బయటికి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఉదయం లేచామంటే లేవగానే ప్రార్థన చేసుకోండి. ఒక వాక్యం చిన్న చదువుకో. ఏదైనా ఒక కార్యం పని మీద వెళ్తున్నాం అంటే చిన్న ప్రేయర్ చేసుకుని వెళ్ళాలి. ఒక స్కూల్కి వెళ్తున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం, పిల్లలకి నేర్పించాం, చిన్న ప్రేయర్ చేసుకోండి. ఆ ప్రేయర్ బ్యాగ్ పట్టుకుంటే వాళ్ళ పక్కకి చిన్న దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. అది అలవాటు అయిపోతుంది. అది ఏమవుతుందంటే ఆ స్కూల్లో చెడు స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయకుండా, చెడు గుణాలు నేర్చుకోకుండా, అప్పుడైనటువంటి విద్య అర్థమైనట్టుగా జ్ఞానాన్ని దేవుడి వారికి ప్రబోధిస్తాడు. అదేముందండి, నేను క్లాస్లో పోషిస్తున్నానండి, ఏంటి నేనుతో వచ్చిన రొట్టె ముక్కలు పెడుతున్నానండి, అంటే మినప్పిండితో వేసినటువంటి రొట్టెలు తినిపిస్తున్నానండి, మంచి మాంసకూరలు తినిపిస్తున్నానండి, మంచి ఆకుకూరలు తినిపిస్తున్నానండి. ఎందుకు జ్ఞానం ఉండదు అని అనడానికి వీడు లేదు. హల్లెలూయా చెప్పండి అందరూ, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక మనం ఏ రోజైతే అలా కాదు, చిన్న ప్రార్థన, ఎక్కడికి వెళ్తున్నా చిన్న వాక్యం చదువుతున్న ప్రార్థన చేసుకుని వెంటనే మీకు మీరు వెళ్ళిపోలేకపోతే అప్పుడు
జయమున్న దేవుడు కార్యము చేస్తాడు. ఒకరోజు ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, అమ్మా పలానా ఊర్లో స్థలం కొనడానికి వెళ్తాం, మీరు ప్రార్థన చేయండి, వెళ్ళే ముందుగా మీతో ప్రార్థన చేయించుకుంటాను. ప్రార్థన చేయగానే అక్కడ పావులు కనిపించింది. వీళ్ళు స్థలం కొనాలని ఎప్పుడే శుభవాణి వెళ్తున్నారు కదండి, కనుక అక్కడ ఆ యొక్క కనిపించిన ఒకరికి